అన్న పక్కకు వెళ్ళి పని చూసుకో. నీకు ఎంత ధైర్యం? నాకే ఎదురు వస్తావా? నేను వదిలిపెట్టను. ఇప్పుడు నిన్ను బట్టలు ఉతికినట్టు ఉతికేస్తాను. నేను దొంగతనం చేయలేదు, నేను నిజమే చెప్తున్నాను. నన్ను వదలండి. అన్న నిజంగా నేను తప్పు చెయ్యలేదు. అరే కంగారు పడకన్నా, నేనున్నాను. అన్న నన్ను త్వరగా విడిపించండి. మంచి లాయర్ ని కలవండి, నాకు టెన్షన్ గా ఉంది. తోతారాం, మేము వకీల్కి కాల్ చేశాం. నీ జిమ్ లో 5 కోట్ల రూపాయలు దొరికాయి. అరే తోతారాం, కోట్లున్నాయి, ప్యాంట్లు లేవా నీ దగ్గర? అరే హనీ, వేసుకున్నావు కాదు, అవి దొంగ నోట్లు. చిన్న తమ్ముడు, త్వరగా ఇంటికి పద. మన దగ్గర కూడా నకిలీ నోట్లున్నాయి, లేదంటే మనం కూడా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. నీ దగ్గర ఉన్నాయా నకిలీ నోట్స్? ఆ, అరే బిజినెస్ గేమ్ నీకు తెలియదా? దాంట్లో నకిలీ నోట్లతోనే మనం గేమ్ ఆడాల్సి ఉంటుంది. అని ఇదొక గేమ్. అన్న నాది గేమే, నందుగాడు ఆడిన నకిలీ గేమ్. ఏంటి, మన నందు నకిలీనా? అరే వీడు ఆనందు కాదు, వీడు నకిలీ నోట్ చేసే నందు. వాడే నన్ను ఇరికించేశాడు. వైట్ కాలర్ గా ఉన్న నన్ను లంచాలు ఇప్పించి పోలీసుతో అరెస్ట్ చేయించాడు. నకిలీ నోట్సా? అంటే వాటితో మనం బిజినెస్ గేమ్స్ ఆడొచ్చా? అన్నా కంగారు పోతూ, అక్కడ అంతా వాడిని సేఫ్ గా హనీ పట్టుకుంటాడు. కాదన్నా, ఆ నకిలీ నందు జైల్లోనే ఉన్నాడు. అయితే అసలైన నందు ఎక్కడున్నాడు? అరే అన్న అది కాదు అని, నువ్వు కాసేపు నోట్లో వేలు పెట్టు కూర్చో. ఏం చేద్దామో చెప్పు. నందు నా జిమ్ లో నకిలీ నోట్లు పెట్టి నన్ను పట్టించేశాడు. అసలైన నందునా లేదా నకిలీ నందునా? అమ్మో, వీణ్ణి. అరే కంట్రోల్ అన్నా, కంట్రోల్. నాకు అర్థమైంది. నందు నిన్ను ఇరికించాడు అంటే కేసుని స్ట్రాంగ్ చేస్తాడన్నమాట. అయ్యో నా పని అయిపోయింది. నువ్వు కంగారు పడుకు తోతారాం, ఖచ్చితంగా నేను నిన్ను కాపాడుతాను. ధైర్యంగా ఉండు. అన్నా నకిలీ నందు నన్ను ట్రాప్ చేశాడు. ఈ విషయం తనకే తెలుసు, పబ్లిక్ ఇది ఒప్పుకోదు. ఒప్పుకుంటాడు. దానికోసం మేము జైల్లోకి రావాల్సి ఉంటుంది. ఆ, నువ్వు నకిలీ నందుని చూపించు. ఇంట్లో ఉండే నకిలీ నోట్లు కూడా తనవేనని నేను చెప్తాను. ఏమంటావు తమ్ముడు? ఈ ఐడియా చాలా బాగుంది కదా? నువ్వు కాసేపు ఆపుతావా? ఇన్స్పెక్టర్ పాండా ఉన్నాడు కదా. తనకు కావాలా నకిలీ నోట్లు? అరే హనీ, ఇంట్లో ఉన్నవి నకిలీ నోట్లు కావురా, అవి పేపర్ నోట్లు. తోతారాం, జైల్లోకి వచ్చిన తర్వాత మేము శత్రువులు ఉన్న సంగతి మర్చిపోకు. అన్నా అర్థమైంది. నువ్వు టెన్షన్ పడుకు తోతారాం, నీతోనే ఉంటాం మేము. అన్నా చిలుక, నేను నీకొకటి చెప్పనా? ఏంటో చెప్పు. మీరు నన్ను సేవ్ చేస్తారన్న విషయం స్వీటీకి చెప్పండి. స్వీటీ పేరు ఎందుకు ఎత్తావు నువ్వు? ప్రపంచంలో ఎక్కడ తిరిగినా చివరికి స్వీటీ దగ్గరకు వస్తావు నువ్వు. నేను తనకి చెప్పను. అరే స్వీటీ న్యూస్ పేపర్ లో పనిచేస్తుంది, అందుకే చెప్పాను. మీరు ఎందుకు అనవసరంగా కోపగించుకుంటున్నారు? నథింగ్ పర్సనల్ అన్నా. గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే నీలాంటోడే భుజాలు తడుక్కున్నాడంట. ఏంటి అర్థమైందా? సరే త్వరగా పదండి. ఇన్స్పెక్టర్ పాండాకి ప్లాన్ చెప్పి అమలు చేద్దాం. రండి. నందు నకిలీ. తోతారాం, బాగున్నావా తోతారాం? నకిలీ నోట్లు ఎలాగున్నాయి? నందు నకిలీ. ఆపండి, నా జైల్లోనే ఫైటా? నా పరువు ఏమవుద్ది పెద్ద సార్ మిమ్మల్ని ఇలా చూస్తే? తోతారాం, నువ్వెందుకు నందుని కొట్టడానికి వెళుతున్నావు? అరే ఎవరు మీరంతా? మీరు వెరైటీగా మా జ్యువెలరీ వేసుకొని వేషాలు కట్టడానికి వచ్చారేంటి? అన్నా వచ్చేసారా దొంగలు? ఇదిగో మేము దొంగలం కాదు, దొంగలం కూడా కాదు. మేము నెమ్మల లాంటి వాళ్ళం. ఏమిటి? చెప్తాను.
కానీ నువ్వెప్పుడు మా జోలికి రాకూడదు, అర్థమైందా? ఆపుతారా ఆపుతారా మీ చిల్లర గొడవలు? ఈ జైల్లో ఉండాలంటే మీరు నా మాట విని తీరాలి. ఏంటి అలా మాట్లాడుతున్నారు? మీకు చుక్కలు చూపించే రేంజ్ మాది. ఏంటి అర్థమైందా? ఏయ్, నువ్వు నోరు మూసుకొని ఉంటే మంచిది. నందు నకిలీ. మేమందరం ఒరిజినల్స్. మాలాంటి నకిలీ గాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వీడు నందు నకిలీ ఫేమస్ గ్యాంగ్స్టర్. నువ్వేమంటున్నావు? అన్నా, నువ్వు నందు నకిలీవా? నందు నకిలీ చేస్తాను ఫక్లీ. మీకు తోతారాంకి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? అవును, తను చాలా పెద్ద శత్రువు. అసలు ఆ తోతారాం గాన్ని తూట్లు తూట్లుగా పొడి చేయాలి. అలా మాట్లాడు తమ్ముడు, ఎంతైనా తను మన ఫ్రెండే కదా, తను కూడా బాధపడతాడు. ఒరే, మాటలు కట్టిపెట్టు. అది ఒకప్పుడు, గుండె చప్పుడు లేదు ఇప్పుడు. అన్న, పక్కకు వెళ్ళి పని చూసుకో. నీకు ఎంత ధైర్యం? నాకే ఎదురు వస్తావా? నేను వదిలిపెట్టను. ఇప్పుడు నిన్ను బట్టలు ఉతికినట్టు ఉతికేస్తాను. ఏయ్, ముట్టుకోవాలని చూడకు. తాకుతాను, పాకుతాను. కావాలంటే నువ్వు ఆపుకో, చూద్దాం. అరే, పక్కకు తప్పుకో. బాబు, అసలు ఏం జరుగుతోంది? ఎవరు ఎవరిని కొడుతున్నారు? వాడు ఎక్కడే ఉన్నాడు. ఈ రోజు నందు నకిలీ జైలు నుంచి పారిపోతాడు. వాడు పారిపోతాడు, మన జైలర్ చూస్తూ ఉంటాడు, ఏమి చేయలేడు కదా. నందు నకిలీ కూడా కాదు కదా, గీత కూడా దాటనివ్వను. నన్ను ఎవరు అనుకున్నావు? నా జైలు నుంచి నాకు తెలియకుండా పారిపోదామని స్కెచ్ వేసుకున్నావా? ఇప్పుడు చూడు ఇది ఎలా ఉంది. వైబ్రేషన్స్ వస్తున్నాయా బాడీలో? అరే, ఫోన్ వైబ్రేషన్ లో ఉందా? నా బాడీ వైబ్రేషన్ లో ఉంది. అది ఇంకా అలాగే ఉంది. ఎవడో నేను పారిపోతున్నానని జైలర్కి చెప్పాడంట. నేనే. లేదు లేదు, ఇదంతా ఆ తోతారాం గడి పనే. అదే పేరు చెప్పు, అసలు నాకు సరిగ్గా వినపడటం లేదు. పేరు కాదు, పని. తోతారం చేసిన పని. క్యారెట్ కట్ చేసి తిందాం రేపు. అరే బాబు, తనకి అర్థం కావడం లేదు. ఇది తోతారం చేసిన పనేనని చెప్పు నువ్వైనా. ఏంటి, ఒక్క ముక్క కూడా చెవులోకి వెళ్ళడం లేదు. ఒరే చెవిటోడా, ఈ పని చేసింది ఆ తోతారామే అంటున్నాం. ఆ తోతారాముని నేను వదలను. వాణ్ణి నేను చిత్త కొట్టే వరకు కదలను. అరే, ఇదేంటి వాటర్ కట్టేశారా? అవునన్నా, నీళ్లు లేవు, కన్నీళ్లే నీకు. తోతారాం! కాపాడండి! అరే, కాపాడండి, కాపాడండి! ఇది మొహానికి రాసుకో, తోతారమ్మని వేసుకో. అరే, ఇది కారం, నాకు భారం. నీకు భారం తగ్గాలంటే నేను ఒక సొల్యూషన్ ఇస్తాను. ఏంటి? ఇదిగో, దీంతో తుడుచుకో. అర్థమైందా?
అరే ఎందుకురా నన్ను ఇలా చేస్తున్నారు? అరే ఏంటి నువ్వు ఆ తోతారాం దెబ్బకి నువ్వు ఏడుస్తూ కూర్చొని ఉండిపోతావా? గుర్తుపెట్టుకో, ఈ జైల్లో నందు అంటే అందరికీ దడ పుట్టించే అంత భయం. ఏంటి అనుమానమా? అర్థం కాలేదు. నందు నకిలీ కోసం తోతారాం ఇప్పుడు ఆకలితో రెడీ అవుతున్నాడు. వినండి, ఆకలికి కెచప్ని బాడీ అంతా పూసి ప్లేట్ లో పెట్టి కసక్ కసక్ అని నమిలి పారేస్తాడు. అరే వద్దు వద్దు ప్లీజ్. ఇంకా పూర్తవలేదు. ఇదే జైల్లో నీకు స్టార్టింగ్. నందు నకిలీ వర్సెస్ కిల్లింగ్ తోతారాం. మీరు కూడా అనండి. వద్దు జైలర్ సార్, జైలర్ సార్, జైలర్ సార్. గొంతు పోయిన కాకిలాగా అరుస్తావేంటి? ఆ తోతారాము ఏ తప్పు చెయ్యలేదు. నువ్వు ఆ తోతారాం గాడికి సపోర్టా? అంత భయపడ్డావా వాడికి? ఆ తోతారాముని జైలు నుంచి పంపించేయండి. వాడిని జైలు నుంచి ఎలా పంపిస్తారు? నకిలీ లోటో దందాలో పట్టుబడ్డాడుగా. వాడిని తీసుకొచ్చి లోపల పడేశారు. అరే ఆ నకిలీ నోట్లని నేనే పెట్టించాను. ఆపింకా. సార్ నన్ను నమ్మండి, ఇదంతా చేసింది నేనే. నకిలీ నోట్స్ బౌన్ బర్గర్ లో పెట్టి తోతారాం జిమ్ లో పెట్టించింది నేనే. ఎందుకు? తోతారాం నాకు పెద్ద శత్రువు. మీకులాగా వాణ్ణి ఇరికించి ఈ జైల్లో వాడి సంగతి చూద్దామని చేశాను. తోతారాం రికార్డ్ చేసావా? అన్నా అయిపోయింది. తోతారాం వీడి ఫోటో కూడా తీయి. దేనికి? తోతారాం జిమ్ బయట పెద్ద ఫ్లెక్స్ వేయిస్తాను వీడు పిచ్చాడు అని. ఆ? మనం ప్లాన్ చేస్తే ఎవడైనా సరే దొరకాల్సిందే.